మహబూబ్ నగర్ ఒకటి భువనగిరి ఒకటి రెండు కొద్దిగా హాట్ సీట్గా మారింది. అక్కడ డీకే అరుణ వర్సెస్ వంశీ చంద్ర రెడ్డి నడుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు మహబూబ్ నగర్. ఇక్కడ పోతే భువనగిరి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ హవా ఉంటుంది. ఒకవైపు బీసీ నాయకుడు బూర నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలియదు కానీ ఒక రెడ్డి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. రేవంత్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏదో అక్కడ వర్కౌట్ అవుతుంది. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు కాబట్టి అక్కడ ఆయనకి ఇచ్చిన అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా ఉంటుంది భువనగిరి మహబూబ్ నగర్ ఎట్లా ఉండబోతుంది అన్న? భువనగిరి అనేది జాగ్రఫికల్గా హైదరాబాద్కి దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీ. తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి గానం తెలంగాణము బెలి లలితక్క భువనగిరిలోనే పాడింది. బెలి లలితక్క తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిందని అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము నయీం ద్వారా 17 ముక్కలుగా నరికిచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమానికి పునాది ఆర్గనైజేషను మారోజు వీరన్న సిద్ధాంతము బెలి లలితక్క ఆధ్వర్యంలో డోలు దెబ్బ గొల్లకుర్మ సంఘం అనేది భువనగిరి కేంద్రంగా పనిచేసింది. అప్పటికి ఇంకా కేసీఆర్ రాలే, ప్రజా సంఘాలు రాలే, ఎవరు రాలే. అప్పుడు పృథ్వీ యాదవ్ అన్న కానీ విమలక్క కానీ పాషం యాదగిరి వీళ్ళంతా భువనగిరిలో మీటింగ్ పెట్టి భువనగిరి డిక్లరేషన్ పెట్టారు. ఏ తెలంగాణ కోసం పాట పాడిన బెలి లలితని చంద్రబాబు ప్రభుత్వం చంపేసింది. భువనగిరిలో అన్ని రకాల సామాజిక విప్లవాలకి చైతన్యానికి ప్రతీక. అదే భువనగిరి పేర్చుకొని నయీం అనే ఒక వైరస్ మొత్తం రాష్ట్రాన్ని కబలించింది. అక్కడే మావోయిస్టులు మాధవరెడ్డి ఎన్కౌంటర్ చేశారు. ఇన్ని రకాల చైతన్యం ఉంటే అక్కడ మెజారిటీ ప్రజలు గౌడ్స్ 3 లక్షలు ఉన్నారు. 3.5 లక్షలు ఓటర్లు ఉన్నారు. 4.5 లక్షల పైగా ప్రజలు ఉన్నారు. యాదవులు 2.5 లక్షల నుంచి 4 లక్షలు ఉన్నారు ప్రజలు. గౌడ్సు, యాదవ్సు, గొల్లకుర్మ, మునూరు కాపులు, ముదిరాజులు, పద్మశాలీలు 60% పైగా బీసీలు ఉన్నారు. ఏ పార్టీ అయినా గెలవాలంటే బీసీలకు టికెట్, మన బీసీనే గెలిపించుకోవాలి ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వాలంటే ఎవరు జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తారు. వాళ్ళు బీసీల మీద ప్రేమతో కాదు, కనీసం బీసీనన్నా ఇస్తే మనం గెలుస్తాం, ఒక సీట్ వస్తుందని. మరి బీజేపీ పార్టీ బూర నరసయ్య గౌడ్కి ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ యాదవ్కి ఇచ్చింది. క్యామ మల్లేష్ అనేట ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం నోడు, చాలా నష్టపోయినోడు. బూర నరసయ్య గౌడ్ మా అందరితో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, ఒక ప్రొఫెషనల్ డాక్టరు. ఆయన తెలంగాణ ఉద్యమంతో నష్టపడి తప్ప లాభపడలేదు. ఆయన కష్టపడి కిందకుల నుంచి వచ్చిండు. అహంకారి కాదు, నిగర్వి, అందరితో కలిసి ఉండేటోడు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా తెలివిగా ఒక యాదవ్కో, ఒక గౌడ్కో, ఒక ముదిరాజుకో, ఒక మునూరు కాపుకో ఇవ్వచ్చు కదా. చామల కిరణ్ కుమార్ రెడ్డి నాకు మిత్రుడు. పాపం కాంగ్రెస్ పార్టీలో గతంలో సస్పెండ్ అయ్యిండు, మళ్ళా వచ్చిండు. కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు రాజ్భవన్ దగ్గర ఒక 50 మంది పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టిరు. ఆ విషయం మనందరం చూసినాం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్కి న్యాయం చేయాలంటే ఇంకే ఏదైనా చేయొచ్చు. 60% బీసీలు ఉన్న దగ్గర నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెడ్ల పెత్తనం ఉందని ప్రతి చదువుకున్నోడు తిట్టుకుంటున్నాడు. అరే తెలంగాణ నల్గొండ అంటే రెడ్డి అచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డిలు అచ్చిరెడ్డి అనుకుంటున్నప్పుడు మీరు బహిరంగంగా బీసీల ఆకాంక్షలకు విరుద్ధంగా 60% ప్రజలని తుంగలో తొక్కి నీ మిత్రుడు అని చెప్పి టికెట్ ఇచ్చినావు. నీ మిత్రుడు అయితే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాల్సి ఉండే, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉండే, లేకపోతే ఇంకేదన్నా ఇవ్వాల్సి ఉండే. నువ్వు 60% ప్రజల బీసీల గొంతు కోసి అక్కడ నేను టికెట్ ఇవ్వడంతో ఇవాళ అక్కడ ఏమైంది, ఒక బీసీ ఉద్యమానికి రేవంత్ రెడ్డి నాంది పలికిండు. ఏ కులగణన చేయాలి, సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు భువనగిరి కాంగ్రెస్ పార్టీకి అంచుకోట కదా, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి అంచుకోట కదా. మరి నల్గొండలో ఒక టికెట్ ఇవ్వాలి కదా. ఉన్న 2 సీట్లు ఆల్రెడీ జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసిండు. వాళ్ళ ఒక కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు ఎంపీ. అంటే ఇక ఫ్యామిలీ క్లబ్లా అంటే మీకేమైనా సోయిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది? అంటే మీరేమైనా ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్ల సంస్థలు అంటే తెలంగాణ రజాకార్ల టైంకి తీసుకెళ్ళబోతున్నారా? అంటే తెలంగాణ నల్గొండ అంటే కొంతమంది ఇప్పుడు ఇక్కడ మంది రెడ్లు, ఖమ్మం అంటే కొంతమంది కమ్మలు, అంటే ఇట్లా జిల్లాలు ఫ్రాంచైజ్ ఇస్తున్నారా? మీరేమైనా కుటుంబాలకి అవకాశం లేదా? 100% ఓడిపోతాడు. ఒకవేళ పోల్ రేవంత్ రెడ్డికి ఏం బలం ఉంది? కాదు రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చిండా? నల్గొండ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు. రేవంత్ రెడ్డి గారే ఒకసారి మాతో అన్నాడు, నేను నల్గొండ పాలిటిక్స్ లో ఏలు పెట్టాను, అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, హేమా ఏమీలు ఉంటారు, నేను నల్గొండ పాలిటిక్స్ లో అసలు ఏలే పెట్టానని చెప్పి. ఇంతమంది రెడ్ల నుంచి కూడా అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తే గెలిపించుకోవాలా? రాజగోపాల్ రెడ్డి గారు నాకు మిత్రుడే, బోలా శంకరే. ఆయన తెలంగాణ క్యారెక్టర్కి సూట్ అయ్యే క్యారెక్టర్, ఆయన దాచుకోడు, ఉన్నట్టు మాట్లాడుతారు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు నష్టపోయారు, కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టిసిపేట్ చేశారు. కానీ మీకైనా ఉండాలి కదా సోయి.
60% ప్రజలు బీసీలు ఉన్నప్పుడు బీసీలకు టికెట్ ఇవ్వాలని ఉండాలి కదా. ఒక ఆయన నా భార్యకి టికెట్ ఇవ్వమంటాడు, ఒక ఆయన నా అన్న కొడుకు టికెట్ ఇవ్వమంటాడు. ఏంద్రా భయ్ మీరు ఇక్కడ ఈ ఫ్యామిలీ క్లబ్లు పెడుతున్నారా? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా కేసీఆర్ని కుటుంబ పాలన అని తిట్టిర్రు. కేసీఆర్ కుటుంబంలో కవితారావు, కేసీ రావు, కేటీ రావు, సంతోష్ రావు, ఆయన వినోద్ రావు, ఈ రావులు ఉన్నంత కాలం ప్రజలకు ఏమి రావు అని తిట్టిర్రు. అది మేము నమ్మి మీకు వేస్తే అచ్చిరెడ్డి బాయ్ పిచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డి బాయ్ అచ్చిరెడ్డి అంటే రెడ్డి అనే తోకుంటే చాలా. మీరు చెప్పిన లైన్ చూస్తుంటే బీసీ ఉద్యమం ఒకవేళ తిరగబడితే బీసీలు అందరూ తిరగబడితే ఆల్రెడీ ఖచ్చితంగా ఓడిపోతుంది కాంగ్రెస్. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డి అయినా మంచి పని చేసిండు. ఇలా బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఏకమవుతున్నారు. ఇప్పుడు అన్యాయం ఉన్నంత కాలం తిరుగుబాటు ఉంటుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విప్లవం వస్తుంది. విప్లవం అంటే తుపాకులే పట్టక్కర్లే, లేకపోతే రోడ్ల మీద రాకర్లే, భావవ్యాప్తి ద్వారా కూడా. ఇవాళ తెలంగాణ సమాజంలో పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ చేంజ్ చేసేది బీసీలు. బీసీలు ఏమనుకుంటే అది అవుతుంది. రాబోయే కాలం బీసీల యుగం. కానీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలిచారు. అక్కడ మందుల సామెల్ కావచ్చు, ఎమ్మెల్యేలు గెలిచింది కావచ్చు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. ఆ ఎఫెక్ట్ ఉండదా ఎమ్మెల్యేల ఎఫెక్ట్? సరే, ఇప్పుడు ఎమ్మెల్యేల ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఎవడన్నా రిజైన్ చేయమనండి ఒకసారి. ఇప్పుడు కనుక ఎలక్షన్స్ పెడితే అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చిన దానికి రివర్స్ వస్తుంది. ప్రజలు ఎప్పుడు డైనమిక్ గా ఉంటారు. ఎమ్మెల్యేలు చెప్తానో, ముఖ్యమంత్రులు చెప్తానో, ప్రధానమంత్రులు చెప్తానో ఓట్లు వేసే కాలం పోయింది. ప్రజలు ఒక కుటుంబంలోనే నలుగురు ఉంటే నలుగురు 4 రకాల ఓట్లు వేస్తున్నారు. ఎవడు చెప్తే ఎవడు ఓటేసే కాలం పోయింది. ఏదో పేదరికం ఉన్న చోట ఓట్లకి నోట్లు డబ్బులు ఇచ్చో, సారా సీసా ఇచ్చో కొంతమంది పేదోళ్ళను ఓట్లు వేయించుకుంటున్నారు కదా. చదువుకున్న ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు. ఆలోచించే ప్రతి ఒక్కడు కూడా సామాజిక న్యాయం కోరుకుంటున్నాడు. సమాజంలో అన్యాయం జరిగినంత కాలం ఈ ఆరాటము పోరాటం ఉంటుంది. న్యాయం అంటే ఏంటి? ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కడమే న్యాయం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగ ప్రవేశిక పీఠిక భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగము సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, స్వేచ్ఛా స్వాతంత్రాలని అందిస్తామని మనం తెచ్చుకున్నాం కదా. మన ప్రజాప్రతినిధులు మనకు విరుద్ధంగా ఉంటే ప్రజలు ఎందుకు వేయాలి? ఇలా రెడ్లలో చాలా మంది తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిరు. సాయుధ తెలంగాణ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ పెద్ద ఉన్నారు. వాళ్ళందరికీ పాదాభివందనలు. వెలమదొరల్లో కూడా చాలా మంది సమాజం కోసం పనిచేసారు. మేము వెలమలకు వ్యతిరేకం కాదు, రెడ్లకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, వైశ్యాస్కి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మేము అనుకూలంగా కొట్లాడతాం. మా 55% వాటా వచ్చే వరకు ఈ పోరాటం ఉంటుంది. మాకు అడ్డంగా ఎవడన్నా వస్తే దమ్ముంటే రండి. జనబలం మాది, బుద్ధిబలం మాది. ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు మేము, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. మా శ్రమ నుంచి, మా ఉత్పత్తి నుంచి ఇలా సంపద సృష్టించబడ్డది. ఒక కమ్మరి పని చేస్తే, ఒక కుమ్మరి పని చేస్తే, ఒక చాకలి పని చేస్తే, ఒక మంగలి పని చేస్తే ఊరు నడుస్తుంది. ఊర్లలో ఒక రెడ్డి ధర లేకపోయినా, ఒక వెలమ ధర లేకపోయినా, ఒక కమ్మ ధర లేకపోయినా ఊరేం ఆగిపోదు. కానీ ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఈ శ్రామిక కులాలు లేకపోతే ఊరే ఆగిపోతుంది. ఇవాళ శ్రమ నుంచి సంపదను సృష్టించింది మేము. పనిచేసే చేతులు మాయి. భూములు మీకెట్లు వచ్చినాయిరా? మీరేమన్నా భూములు సృష్టించిర్రా? మీ అయ్యలు ఏమైనా తయారు చేసిర్రా? భూములు మీ తాతలు ఏమన్నా మీరు కబ్జాలు పెట్టిరు. కబ్జా కోర్లు కాబట్టి మీకు 1000 ఎకరాలు ఉన్నాయి. మా తాతలు కూడా భూములు మీలా కబ్జా పెడితే మేము కూడా దొరలమే కదా. ఇంకా మీరు దొరలు కాదు, శాలివాహన రాజులు ఉన్నారు. ఇలా కుమ్మరులు రాజులు ఉన్నారు. ఇలా గతంలో బీసీలంతా ఒకప్పుడు రాజులు. శాలివాహన రాజ్యం తెలుసు మీకు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు రాజులు ఉన్నారు. నందులంతా మంగళోళ్ళు. మేము రాజ్యాలు వెళ్ళినాం ఒకప్పుడు. ఎవడి కెపాసిటీ ఉంటే వాడిది రాజ్యం. ఇవాళ మీరు భూస్వాములు, ఆసాములు అయ్యి మేమే పరిపాలించాలంటే వెల్కమ్ రెడ్డి రాజ్య పాలనకి చరమగీతం పాడుతాం. సామాజిక తెలంగాణనే నిజమైన పోరాటం. భౌగోళిక తెలంగాణ అనేది ఫేజ్ 1. ఎల్లయ్య పోయి మల్లయ్య పోయి పుల్లయ్య, ఓ చంద్రబాబు నాయుడు అనే కమ్మదొర పోయి, ఒక కేసీఆర్ అనే ఒక వెలమదొర, కేసీఆర్ అనే వెలమదొర పోయి రేవంత్ రెడ్డి అనే రెడ్డి దొర వస్తే కాదు. మీరు మా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం. మీరు మాకు రావాల్సిన వాటా మీరు 5% కూడా లేరు, 1% కూడా లేరు. 0.4% ఉన్న వెలమలు ఎంత తినాలో అంత తిని కక్కుతున్నారు. ఇవాళ వాళ్ళు లక్షల కోట్ల సంపద పెట్టుకున్నారు. వాళ్ళ జనాభా ఎంతో. మేము ఈ మైనారిటీ కులాలకు రిజర్వేషన్ ఇస్తాం రాబోయే కాలంలో. రెడ్లు ఎంతమంది ఉంటే అంతమందికి న్యాయబద్ధంగా వాళ్ళకి వాటా వచ్చేటట్టు చేస్తాం. వెలమలు ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తాం. బ్రాహ్మణులు, వైశ్యాలకు అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. బ్రాహ్మణులు రాజకీయాల్లో ఉండద్దా? వైశ్యాస్ ఉండద్దా? అంటే కేవలం మీరు భూస్వాములు, ఆసాములై కాంట్రాక్టర్లు మీయే, మీడియా సంస్థలు మీయే, వ్యాపారాలు మీయే, అక్రమ దందాలన్నీ మీయే. ఇది నడవదు. ఎందుకంటే సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట. ఎవరి వాటా వాళ్ళకు వచ్చేదాకా ఈ సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి మేము సిద్ధమయ్యాం. రెండు పార్లమెంట్ల గురించి మాట్లాడుకొని ముగిద్దాం.
మల్కాజిగిరి సారీ సికింద్రాబాద్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, రెండు టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నాయి. భువనగిరి కూడా 3. సో సికింద్రాబాద్ మహబూబ్ నగర్ ఎట్లుండబోతుంది, అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మీ సికింద్రాబాద్ అనేది స్వతహాగా కూడా అర్బన్ ఓరియంటెడ్. అక్కడ ముస్లిం పాపులేషన్ 3.5 lakhs to 4 lakhs ఉంది. మైనారిటీలు ఉన్నారు, పేద దళిత క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్డి క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ మైనారిటీస్ కనుక గుండు గుత్తా ఓటేస్తే దానం నాగేందర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ రేవంత్ అన్నకి తెలియకుండా ఇంకో డ్యామేజ్ ఏం జరిగిందంటే, దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం వల్ల, ఇదే రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల, ఇదే కేశవరావుని తీసుకోవడం వల్ల, ఇదే బొంతు రామ్మోహన్ని, ఇదే సునీతా మహేందర్ రెడ్డిని తీసుకోవడం వల్ల నిన్నటి దాకా మనం టీఆర్ఎస్ నా కొడుకులు దొంగ కొడుకులు, వీళ్ళంతా కబ్జాదారులు, భూ కబ్జాలు మింగిర్రు, వీళ్ళంతా పిచాచాలు అని చెప్పి తిట్టినావు. అదే పిచాచాలని, అదే వైరస్ని తెచ్చుకున్నావు. నువ్వు ప్రజాబలమును నాయకుని తెచ్చుకో, కులాలకి మతాలకు అతీతంగా. ప్రజలు చీదరించుకుంటున్న కబ్జాదారులను తెచ్చుకొని రంజిత్ రెడ్డి అనేటోడు 800 కోట్ల దానా స్కామ్ చేసిండని మీరే ఆరోపించారు. రంజిత్ రెడ్డికి ఏం అర్హత ఉందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. ఇదే కేశవరావు అనే వ్యక్తి సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు, 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు, వెస్ట్ బెంగాల్ జార్ఖండ్కి. ఒక టాప్ లెవెల్లో ఉన్నాడు. ఒక ఎమ్మెల్సీ టికెట్ రాజ్యసభ టికెట్ వేయలేదని చెప్పి కేసీఆర్ దగ్గరికి వచ్చి కవిత ముందు కేటీఆర్ ముందే పరువు తీసుకున్నాడు సగం వెన్నెముకలేక. కేసీఆర్ ఆయన నెత్తి మీద పెట్టుకొని రాజ్యసభ ఇచ్చిండు, ఆయన కొడుక్కి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు, ఆయన కూతురికి మేయర్ ఇచ్చిండు. కేసీఆర్కి కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిండు. ముక్కులో పెట్టాలో ముక్కులో పెట్టిండు, చెవులో పెట్టాలో చెవులో పెట్టిండు. కేసీఆర్ కరెక్ట్ జరిగింది. కేశవరావు గారు జ్ఞాని కావచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, అద్భుతమైన మేధావి కావచ్చు, కానీ జనంలో నిలబడితే 10 ఓట్లు రావు. బొంతు రామ్మోహన్ అనేట ఆయన జిహెచ్ఎంసీలో చాలా స్కాములు చేసిండు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, 200 కంప్లైంట్లు వచ్చినాయని మీరే చెప్పారు. మరి బొంతు రామ్మోహన్కి టికెట్ ఇద్దామని ట్రై చేసారు. ఇదే దానం నాగేందర్ ఒకప్పుడు, ఇవాళ దానం నాగేందర్ అంటే భూ కబ్జాదారుడు అనే పేరు ఉంది. మాకు దూర బంధువే కావచ్చు, మా సామాజిక వర్గమే కావచ్చు, దూద్ కా దూద్ పానీ కా పానీ. దానం నాగేందర్కి తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ ఉరికించి కొట్టిన తెలంగాణ ఉద్యమానికి ద్రోహి అని చెప్తాం. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో టీడీపీ అధికారులు ఉంటే టీడీపీలోకి పోతాడు, కాంగ్రెస్ అధికారులు ఉంటే కాంగ్రెస్ అధికారులు పోతాడు, టీఆర్ఎస్ అధికారులు టీఆర్ఎస్. దానం నాగేందర్ తప్ప మీకు ఎవరు దొరకలేదా? దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం వల్ల కిషన్ రెడ్డి గారికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అక్కడ రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఈటల రాజేందర్కి ప్లస్ పాయింట్ అయింది. ఈ 3 సీట్లు ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నం 3 కాదు. రేవంత్ అన్న ఏం చెప్పిండు మొన్నటి దాకా, ఒకే లెక్క 14 పక్కా అన్నాడు. ఏది ఎలక్షన్స్ కు ముందు, ఎలక్షన్ తర్వాత 9 వస్తాయి అంటున్నాడు. 17 ఎందుకు అనట్లేదు? ఖచ్చితంగా ఏ రాజకీయ 17 అంటే ఒకటి హైదరాబాద్ సీట్ అటు పోయింది, ఈ 3 గెలుస్తాయి. 14 అన్నాడు కదా, మరి ఎలక్షన్ తర్వాత 9 అంటున్నాడు ఎందుకు అంటే 5 సీట్లు ఈయన గిఫ్ట్ ఇచ్చిండు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. మరి బడే భయ్య ఉన్నాడు కదా, బడే భయ్యాకి గిఫ్ట్ ఇచ్చిండా? మరి రేవంత్ అన్న ఇప్పుడు ఎందుకు 14 అనట్లే, 9 అంటున్నాడు? అంటే 5 సీట్లు పోతాయని ఆయనే ఒప్పుకుంటున్నాడు. 17 గెలుస్తాం అనాల్సిన రేవంత్ రెడ్డి 14 అన్నాడు. అంటే అక్కడ 3 వదిలిపెట్టిండు, ఇప్పుడు 5 వదిలిపెట్టిండు. అంటే 8 సీట్లు పోయినట్టే కదా. 8 పోతే మిగిలిన 9. ఈ 9లో కూడా ఎన్ని వస్తాయని చూడాలి. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎట్లుంటుంది? డీకేఆర్ కూడా ఒకసారి ఆదిలాబాద్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మంచి క్యాండిడేట్కి టికెట్ ఇచ్చింది. ఆమె ట్రైబల్స్ లో గోండులో మంచి ఉద్యమకారిని, టీచరు, హ్యాట్స్ ఆఫ్. బట్ అక్కడ బీజేపీ నెరేటివ్ అనేది చాలా బలంగా ఉంది కాబట్టి అక్కడ ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. బీజేపీ వాళ్ళు మేము గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గెలుస్తున్నారు. కానీ అక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్ కానీ, బైన్సా అలర్లు జరుగుతుంటాయి, మత కలోలాలు జరుగుతుంటాయి. మహారాష్ట్ర బార్డర్ కాబట్టి బీజేపీకి కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ నిజామాబాద్ 100% బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది. అక్కడ అరవింద్ అగ్రెసివ్ నేచర్ కావచ్చు, హిందుత్వ వాదం కావచ్చు, మోడీ ఇమేజ్ కావచ్చు, మున్నూరు కాపు బలం అది. బీసీలు అంతా పోలరైజ్ అవుతారు. జీవన్ రెడ్డి గారు అరవింద్ తట్టుకోలేడు. ఆయన బాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపు ఓట్లు కొంత గెలుస్తారు, కానీ అక్కడ అరవింద్కి అడ్వాంటేజ్ ఉంది. ఆయన పసుపు బోర్డు తీసుకొచ్చిండు, స్పైసెస్ బోర్డు తీసుకొచ్చిండు, కవిత ట్యాక్స్ జిఎస్టీ లాగా కేఎస్టీని ఎక్స్పోజ్ చేసిండు. కేసీఆర్ కుటుంబంతో డి అని కొట్లాడిండు. ఒక దశలో ఆయన ఇంటి మీద వాళ్ళ ఇంట్లో బంజారాయిల్స్ కూడా దాడి చేశారు. ఆయన ఎప్పుడు పర్యటనకు పోయినా దాడి చేశారు. అక్కడ అరవింద్కి అడ్వాంటేజ్ ఉంది. సెకండ్ కరీంనగర్లో బండి సంజయ్ బీసీ, అక్కడ కరీంనగర్ అంటేనే వెలమ కుంభస్థలం. ఇప్పుడు ఖమ్మంలోకి ఎట్లా ఆధిపత్యమో కరీంనగర్ వెలమోళ్ళ ఆధిపత్యం. బీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లులోనే కేసీఆర్ని వినోద్ రావునే ఓడించిండు. వినోద్ రావుని ఓడించడం అంటే కేసీఆర్ని ఓడించడం. హిందుత్వం వాదము, అక్కడ నెరేటివ్ హిందూ ముస్లిం పోలరైజేషన్, అర్బన్ ఏరియాస్లో మోడీ మానియా, ఇద్దరు వెలమలకు వేయడంతో బీసీలంతా బండి సంజయ్కి ఉండడం. బండి సంజయ్ పార్టీలకు అతీతంగా ఎవరు కష్టంలో ఉన్నా కాపాడుకునే నేచర్ ఉంది. మన ఉద్యమకారులు కానీ జర్నలిస్టులకు ఏమి ఇబ్బంది వచ్చినా ఆయన జైళ్ళకి బెయిల్కి డబ్బులు పెట్టిండు, జైల్లోకి వచ్చిండు, కాపాడుకున్నాడు. మల్లన్నను కానీ, నన్ను కానీ, రఘువును కానీ, మన కాళోజీ శ్రీనివాసును కానీ, మైపాల యాదవ్ను కానీ. కాబట్టి స్వతహాగా బండి సంజయ్కి అక్కడ అడ్వాంటేజ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి సౌమ్యుడు,
ఆయన చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దానం నాగేందర్ కిషన్ రెడ్డితో పోలిస్తే కొద్దిగా కిషన్ రెడ్డి గారిదే గత 4 సీట్లలో కిషన్ రెడ్డిదే కొంచెం టఫ్ ఉంది. కిషన్ రెడ్డి గారు బయటపడతారు అంటున్నారు. ఇవాళ చేవేళ్ళ తీసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు 100% ఈజీగా అయిపోతుంది, లక్షల మెజార్టీతో గెలుస్తారు. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుపు ఈజీ, అంటే 6 సీట్లు అవుతున్నాయా. అదేవిధంగా మెదక్లో ట్రయాంగిల్ ఫైట్ కొద్ది గొప్ప ఉన్నది అక్కడే. ఒకటి వెంకటరామరెడ్డి అక్కడ డబ్బు బలం 100 కోట్లతో ఏదో ఒక ట్రస్ట్ పెట్టడము. అదేవిధంగా అక్కడ ముంపు గ్రామాల బాధితులకు 20,000 నుంచి 30,000 వెంకటరామరెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలని. ఎందుకంటే వీడు ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చి గ్రామాలు మింగిండు కాబట్టి అక్కడ కోపం ఉంది. కాకపోతే సిద్దిపేటలో బీఆర్ఎస్కి ఎంత లీడింగ్ వస్తుంది, గజ్వేల్లో ఎంత లీడింగ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ అక్కడికి లక్షల్లో లీడింగ్ వస్తే బీఆర్ఎస్కి ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు. బట్ రఘునందన్ రావుకున్న వాక్చాతుర్యము, రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమకారుడు, స్వతహాగా ఆయనకున్న ఇమేజ్ తోటి బీజేపీ మేనియా మోడీ ఇమేజ్, దీంతో రఘునందన్ రావు టఫ్ ఫైట్ ఇచ్చిండు. నీలం మధు ముదిరాజ్కి టికెట్ ఇవ్వడము, ఆయన ఎమ్మెల్యేకే పనికిరాడని పక్కకు పెట్టిరు, మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన ఒక సర్పంచ్గా ల్యాండ్ డీలింగ్స్లో కొన్ని డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టించారు. ఇప్పుడు అప్పులు చేసి పాపం పెట్టారు. ముదిరాజుల ఓటు నీలం మధు ముదిరాజ్కి ఎంతవరకు వస్తుందో చూడాలి. అంటే పటాన్చెరు సంగారెడ్డి వరకు పడవచ్చు, అంతవరకు అయినా ఆయన గెలిచే సీట్ కాదు. ఇప్పుడు ముదిరాజులకు టికెట్ ఇవ్వాలనుకుంటే గెలిచే భువనగిరిలోనో గెలిచే ఖమ్మంలోనో గెలిచే ఎక్కడ దగ్గర ఇవ్వచ్చు కదా. అంటే అక్కడ దానం నాగేందర్ బీసీ సికింద్రాబాద్లో గెలిచే పరిస్థితి లేదు. ముదిరాజు బిడ్డ మా నీలం మధు ముదన్న గెలిచేది. అంటే బీసీలకు ఇచ్చిన 3 టికెట్లలో ఈ 2 గెలిచే పరిస్థితి లేదు. జైరాబాద్లో కూడా ఇలా బీజేపీ అడ్వాంటేజ్ కనబడుతుంది. యాక్చువల్గా లింగాయత్ బీసీలకు టికెట్ ఇచ్చి ఓకే, కానీ ఈ లింగాయత్ కమ్యూనిటీ అనేది తెలంగాణ సమాజంతో ఓన్లీ జైరాబాదు ఆ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉన్న కమ్యూనిటీ. కొన్ని చోట్ల ఓసీలు వాళ్ళు. ఆయన బీబీ పాటిల్కి తెలివిగా బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వడంతో అక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్, జైరాబాద్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ప్లస్ అక్కడ కల్చరల్గా కొంచెం హిందుత్వం ఉంటుంది కాబట్టి బీబీపీ పాటిల్ పోల్ మేనేజ్మెంట్ కూడా అగ్రెసివ్గా చేసిండు. సురేష్ శెట్కర్ కూడా బీసీఏ, అక్కడ కూడా బీజేపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఖమ్మం లాంటి చోట ఇలా బీజేపీ సెకండ్ ప్లేస్, అసలు అక్కడ డిపాజిట్ కూడా రావు. గత పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి 20,000 ఓట్లు కూడా రాలే. అసలు ఓటు బ్యాంక్ పార్లమెంట్లో నేను చెప్పేది 20,000 ఓట్లు రాలే, ఎమ్మెల్యేకి 1,100 ఓట్లు వచ్చినాయి. బీజేపీ కార్యకర్తలు కూడా లేని చోట ఇలా సెకండ్ ప్లేస్కి వచ్చింది అంటే ఇక తెలంగాణ మొత్తంలో మోడీ ఇమేజ్ అనేది ఉంది. అంటే ఈ 6 నెలల కాలంలో రేవంత్ రెడ్డి అనవసరంగా మాట్లాడడము, రేవంత్ రెడ్డి గారి భాష, సెకండ్ వీళ్ళు ఉద్యమకారులను దూరం చేసుకున్నారు. అమరవీరుల కుటుంబాలను పిలిచి మాట్లాడలే, ఉద్యమకారుల ఊసు లేదు, నిరుద్యోగులతో మాట్లాడలేదు. పాలిటిక్స్లో డెమోక్రసీలో డిబేటు, డిస్కషన్, డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 6 నెలల క్రితం మేము అంతా కాంగ్రెస్ పార్టీ రావాలని పనిచేసినాం. మమ్మల్ందరినీ కూడా ఎందుకు దూరం చేసుకున్నారంటే వాళ్ళకి తెలంగాణ అస్మిత లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు. వీళ్ళ సలహాదారులు ఎవరు కూడా తెలంగాణ సమాజంతో సంబంధం లేని వాళ్ళు. ఒక కోదండరామ్ సార్ను, ఒక అలగోపాల్ సార్ను పిలిచి ముచ్చట పెడితే కుదరదు. తెలంగాణలో త్యాగం చేసినోడు, పోరాటం చేసినోడు, ప్రాణాలకు దయించిన ప్రతి ఒక్కడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా పనిచేసిండు. ఎప్పుడైతే నువ్వు సమాజానికి దూరంగా ఉంటావో ప్రజలు కూడా నేను దూరంగా పెడతారు. ఇవాళ ఎందుకు బీజేపీ ఇంత అగ్రెసివ్గా వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది మొన్న 37% ఉండే, కాంగ్రెస్ 39% ఉండే. మొన్న 14% ఉన్న బీజేపీ ఇవాళ దాదాపు 30%కి దాటుతుంది. మరి ఇంత తక్కువ కాలంలో ఎందుకు అంత స్పేస్ వచ్చిందంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కి ఓటేస్తే మాకు వచ్చేది ఏమి లేదు, కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యేది లేదు, కేటీఆర్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యేది లేదు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో అన్ని సీట్లు ఇచ్చినప్పుడే పార్లమెంట్లో ఏం పీకలేకపోయారు, బీజేపీకి డబ్బా కొట్టిరు, లేకపోతే బాయ్కాట్ చేసిరు. కాబట్టి గెలిస్తే ప్రధానమంత్రి మోడీ అవుతాడు, లేకపోతే రాహుల్ గాంధీ అవుతాడు. అయితే కాంగ్రెస్ కోటేసిరు, లేకపోతే బీజేపీ కోటేసిరు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా ఈసారి ప్రధానమంత్రి మోడీ కోటేయాలి, మోడీ వాళ్ళు బీజేపీ జెండా తెలియదు, బీజేపీ గుర్తు కూడా తెలియదు, మోడీ 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 అనేది వెళ్ళిపోయింది. ఆ విషయంలో బీజేపీ 4 సీట్లు ఉన్నది, 1 సీట్ వచ్చినా వాళ్ళకి అడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీకి కనీసం 10 సీట్లు రావాలి, ఎందుకంటే 65 ఎమ్మెల్యే సీట్లు అంటే వీళ్ళు 10 సీట్లలో గెలవాల్సింది. 10కి తక్కువ 1 సీట్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఫెయిల్. ఎందుకంటే ఈయన రెఫరెండం అన్నాడు. అక్కడ రేవంత్ రెడ్డి గారు పాపం తెలవక ఏమో రెఫరెండం అన్నాడు. రెఫరెండం అనేది 5 సంవత్సరాల పాలన అంతా అయిపోయినాక బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ, కేసీఆర్ ఆల్రెడీ బంగారు తెలంగాణ చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చి వజ్రాల తెలంగాణ చేసినాక ఇక ఏమీ లేవు, కాంగ్రెస్ పార్టీ చేయడానికి తెలంగాణలో ఏమీ లేదన్నప్పుడు రేవంత్ రెడ్డి రెఫరెండం అనొచ్చు. ఒకవైపు ఖాళీ బిందెలు ఉన్నాయి, నేను అదేంటి లంక బిందెలు ఉన్నాయేమో అనుకొని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి, మొత్తం అప్పుల పాలు చేసిండు, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, ఏం చేయలేను, 5 నెలల సమయం సరిపోదని ఒకవైపు అంటాడు. ఈ 5 నెలల్లోనే నన్ను విమర్శిస్తారా అంటాడు. మరి ఒకవైపు 5 నెలల్లోనే నువ్వు రెఫరెండం అని ఎట్లా అంటావు? అంటే తెలంగాణ ప్రజలు మీరిచ్చే తాయిలాల కోసం ఓటేయాలా, బిచ్చగాల తెలంగాణ ప్రజలు ఏమన్నా? అంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి, మాకు మొత్తం సామాజిక న్యాయం జరిగింది, బీసీలకు అంటే
రెఫరెండం అని ఎట్లా అంటావు నువ్వు? రెఫరెండం అంటే ఇప్పుడు నువ్వు 17కి 14 గెలవాలి కదా, 14కి ఒక్క తక్కువ వచ్చినా రేవంత్ రెడ్డి పాలన ఓడిపోయింది ఆయన ఒప్పుకున్నట్టే. అన్న నువ్వు చాలా అగ్రెసివ్గా చాలా కేసీఆర్ని కొట్లాడినావు, మా అందరికీ హీరో నువ్వే. మా హీరో జీరో అయిపోతే బాధపడతావు. ఆ రోజు మా కేసీఆర్ హీరో, ఇట్లనే అహంకారంతో పోయి జీరో అయిండు. నువ్వు జీరో కావద్దు, హీరోగానే ఉండాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. మీరు సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. మీకు అవగాహనలో లోపం ఉంది ఈ రాజకీయ నాయకులకి, ఆశయంలో చిత్తశుద్ధి లేదు, ఆలోచనను ఎవరితో పంచుకోరు. నేనే, నాకే, నాదే, నా మాటే శాసనం, నేను చెప్పిందే వేదం, నేనేది తలుచుకుంటే అది అవుతుంది అని కేసీఆర్ విర్రవీగితే, కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్, కేసీఆర్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ, బతుకమ్మ ఈజ్ ఈక్వల్ టు కవితమ్మ, కవితమ్మ ఈజ్ ఈక్వల్ టు బతుకమ్మ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర ఉంది, దానికి హ్యాట్స్ ఆఫ్. నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేనే తెలంగాణ తెచ్చిన అంటే కర్రు కాల్చి వాత పెట్టింది. ఇవాళ నేనే తెచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలో, నా వల్లనే కేసీఆర్ని ఆయన అంటే, రేవంత్ అన్న ఎవరికైతే అజ్ఞానం ఉంటుందో వాళ్ళకి అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. దయచేసి రేవంత్ అన్న చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అందరి మేధావులు సమాజం సలహాలతోటి అజ్ఞానాన్ని వదిలించుకొని అహంకారం వైపు పోకుండా అంధకారంలోకి పోవద్దని మా ప్రాధాన్యత. సామాజిక తెలంగాణ కోసం దేనికైనా తెగిస్తాం, మా వాటా మాకు దక్కేదాకా మరో పోరాటానికి సిద్ధమవుతాం. థ్యాంక్ యూ అన్న.